నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మీకు అందరికీ తెలిసే విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం గంగదారిపల్లి విలేజ్ లో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అసలు ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి, ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యని ఇక్కడ ఈ అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఇప్పుడు నిలబడుతున్నారో ఆ అభ్యర్థి ఎట్లా నెరవేరుస్తారనేది ఈ గవర్నమెంట్ ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తోటే కావచ్చు, లేదా మాజీ ఇంతకుముందున్న కేసీఆర్ గారు గవర్నమెంట్ తోటే కావచ్చు, ఆయనతో ఎట్లా అనుసంధానం ఎట్లా కొనసాగిస్తారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి ఎట్లుంటారు వీళ్ళు అనేది కూడా దీని గురించి మేము మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఊరెల్లి శ్రీకాంత్ రెడ్డి గంగదారిపల్లి విలేజ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఒకసారి ఆయన మాటల్లోనే సమస్యలు అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ గ్రామంలో? మొత్తం మా గ్రామంలో 380 ఓట్లు ఉన్నాయి. 380 ఓట్లు. గంగదారిపల్లి విలేజ్ లో 380 ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా వచ్చేసి ఏం సమస్యలు ఉన్నాయి అసలు మీ గ్రామంలో? మా గ్రామంలో వచ్చేసి కొద్దిగా నీటి సమస్య ఉంది. కొద్దిగా ఇంకొక 15 నుంచి 20% సీసీ రోడ్లు ఇంకొక 20% సీసీ రోడ్లు వేసుకోవడం, 20% డ్రైనేజ్ ఉంది. అందులో భాగంగా మిగతా పనులు అయితే అన్ని చేసినాం. గతంలో 2019లో మాది కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కూడా కొంత పనులు చేసుకున్నాం. మేము 2019లో ఇక్కడ గంగాధరపల్లి గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక మేము ఒక 80% అంటే ఒక 80% మేరకు సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజ్ వేసుకున్నాం. కొత్త గ్రామ పంచాయతీ కూడా కట్టినాం. మరి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో అప్పుడు ఇక్కడ రోడ్లు గానీ ఏం పడలేదా? లేదండి, అంత లేకుండే. ఇక మేము వచ్చినాక స్వతహాగా కేసీఆర్ సార్ మాజీ ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము మంచిగా విలేజ్ లో బ్రహ్మాండంగా రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇంతకుముందుకు డ్రైనేజ్ లేకుండే. మేము వచ్చినాక 85% మేము డ్రైనేజీలు కంప్లీట్ చేసినాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని గంగాధరపల్లి విలేజ్ ప్రజలు కానీ మిమ్మల్ని గెలిపిస్తే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, కొత్తగా మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నా కళ ఏంటంటే, ఒకటి ప్రతి సీసీ రోడ్ లేని ఇల్లు లేకుండా చేయడమే నాకు ఏకైక లక్ష్యం. ప్రతి ఇంటికి సీసీ రోడ్డు, ప్రతి ఇంటికి డ్రైనేజ్, ప్రతి ఇంటికి వీధి దీపాలు, ప్రతి ఇంటికి 2 పూటల సరిపడా నీళ్లు రానికి నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు వచ్చినా ముందుండి నేను పోరాడి ఇప్పుడున్న గవర్నమెంట్ తోని సహకారం తీసుకొని నేను మంచిగా ముందుకు అభివృద్ధి చేస్తానని నాకు బలమైన సంకల్పంతో నేను ముందుకు వస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏ పార్టీ తరఫు నుంచి చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. బీఆర్ఎస్ పార్టీ వచ్చి అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. మరి కాంగ్రెస్ పార్టీ తోటి మీ అనుబంధాన్ని ఎట్లా కొనసాగిద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ సహకారం కూడా తీసుకొని ఈ ఊరికి వాళ్ళు సహకరిస్తే 100% వాళ్ళ సహకారం తీసుకొని ఈ గంగాధరపల్లి గ్రామాన్ని 100% ఒక మోడల్ విలేజ్ తీసుకురావడమే నా ఒక ఏకైక లక్ష్యం. మరి గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది కదా రాష్ట్రాన్ని. మరి ఆ 2 సంవత్సరాల వరకు మీకు ఇంతవరకు కూడా గంగాధరపల్లికి ఏమైనా ఉపయోగం జరిగింది? 2 సంవత్సరాల లోపు అంటే ఏం జరగలేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవానికి ఏంటంటే, మేము ఒక ఇందిరమ్మ ఇండ్లలో ఒక 6 ఇండ్లు మేము పోరాడి తెచ్చుకున్నాం. 6 ఇండ్లలో ఒక 4 ఇండ్లు మాత్రం చాలు చేపించినాం. ఒక 2 ఇండ్లు స్లాబ్లు పడ్డాయి, ఇంకో 2 ఇండ్లు బేస్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా నా గంగాధరపల్లిలో ప్రతి ఇల్లు లేని కుటుంబం ఇందిరా మిల్లు వచ్చిందా ఇక్కడికి? వచ్చినాయి. ఎన్ని ఇల్లు వచ్చినాయి? 6 వచ్చినాయి. 6 బిల్లులు ఇట్లా అన్ని కరెక్టే ఉన్నాయా? బిల్లులు అయితే ఎంతవరకు వర్క్ చేసినా అంతవరకు పేమెంట్లు అయితే వచ్చినాయి. పేమెంట్లు కరెక్ట్ వచ్చినాయి. వాస్తవం మాట్లాడుకోవాలి, వచ్చినాయి. గవర్నమెంట్ సహకారం తీసుకొని కూడా మేము ముందుకు పోదామనే ఆలోచనతో ఉన్నాం. స్నేహపూర్వకంగా తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు సహకరించకున్నా కానీ, పోరాడైనా కానీ నిధులు తెచ్చుకొని గంగాధరపల్లి గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ తీసుకురావడమే మా గంగాధరపల్లి గ్రామాల సహకారం, గ్రామ ప్రజల సహకారం, మా మహిళా అక్కల సహకారం తీసుకొని అందరూ ఇప్పుడు గ్రామాలలో మెయిన్ గా వచ్చేసి యూత్ ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. యువత అది చాలా వరకు ఉంటుంది. ఆ యువత ఎటువైపు సపోర్ట్ చేస్తుంది? మీ వైపు చేస్తుందా, లేకపోతే వేరే క్యాండిడేట్ వైపు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకు తెలుసు శ్రీకాంత్ రెడ్డి అనే క్యాండిడేట్ ఏదైనా తెలిస్తే ఊరికొచ్చి పనిచేస్తాడు అనేది వాళ్ళకు నమ్మకం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నా. ఇక వాళ్ళు ఓటర్లు ఏంటంటే, వాళ్ళు యూత్ అయితే మనకు బాగా సహకరిస్తారు. గతంలో కూడా వాళ్ళ సహకారం యూత్ పెద్ద మనుషుల సహకారం తీసుకొనే మేము బాగా అభివృద్ధి చేసినాం. అయితే చివరిగా ఒక ప్రశ్న,
మీరు గెలిచిన తర్వాత కూడా మీరు ఓట్లు ఎవరినైతే మీ గంగాధర్పల్లి విలేజ్ లో ఓట్లు అడుగుదామని అనుకుంటున్నారో వాళ్ళకు పూర్తి సహకారం ఏ విధంగా ఈ పని చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతా, ఈ పని గురించి నన్ను గెలిపిస్తే మేము ఈ పని చేసి పెడతా, నాకే ఓటు వేయండి అని చెప్పేసి మీరు ఏ విధంగా అడగలుగుతారు? ఇప్పుడు గంగాధర్పల్లి గ్రామంలో నేను ఇప్పుడు ఏమేం పథకాలంటే నా సొంత నిధులతోని ప్రతి ఆడబిడ్డ పుడితే ఒక 5,000 రూపాయలు నా సొంత నిధులు సొంత నిధులు. Okay. ఇద్దాం అనుకుంటున్నా. అదే విధంగా గంగాధర్పల్లి గ్రామంలో ఏ ఆడపడుచు పెళ్ళి అయినా కానీ నా సొంత ఖర్చులతోనే నేను ఫంక్షన్ హాల్ ఇప్పిద్దామని నేను డిసైడ్ అయినా. రెండో పథకం. ఇంకోటి ఏంటంటే మూడోది యువతకు యువతకు ఏవైతే క్రీడలు ఏవైతే ఆట పోటీలు ఉంటాయో ఏవైతే ఉంటాయో యూత్ ఎంకరేజ్ చేసి యూత్ కి సంబంధించిన అన్ని, అదే విధంగా ఎడ్యుకేషన్ సంబంధించింది నేను ముందుకు తీసుకు విద్యాపరంగా కూడా నా వంతు నేను సహకారం చేస్తా. అవసరం అనుకుంటే నేను ముందుకు వచ్చి వాళ్ళకు మంచిగా ఎవరైతే మంచిగా చదువుకునేటోళ్ళకు కూడా వాళ్ళకి సహకారం ఉంటా. అదే విధంగా ఏదైతే యూత్ కు బాగా ఎంకరేజ్ గానికి బాగా ఏవైతే ఉన్నాయో క్రీడలకు సంబంధించిన అవన్నీ జిల్లా లెవెల్లో తీసుకుపోనికి క్రికెట్ టోర్నమెంట్లే కావచ్చు, టోర్నమెంట్ కానీ కబడ్డీ కానీ ఇంకా వేరే ఏవైనా కానీ నేను ముందుకు తీసుకుపోయి వాళ్ళను యూత్ కు 100% నేను ప్రోత్సాహం నాది ఎప్పటికి ఉంటుంది. నేను ముందు వాళ్ళని తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. వైద్యపరంగా ఏం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను? 100% వైద్యపరంగా ఏదైనా సమస్య వచ్చినా కానీ 100% నా వంతు సహకారం తీసుకుపోయి నేను వాళ్ళకి ఏది ఉన్నా కానీ నా వంతు సహకారం ఉంటుంది. మెయిన్ వచ్చేసి మనకు విద్య ఈ రెండే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దాని పరంగా మీరు ఇంతవరకు గట్టిగా టైట్ తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. 100% ఎవరికైనా కానీ గంగాధర్పల్లి గ్రామంలో ఎవరికైనా కానీ వైద్యపరంగా కానీ ఏదైనా సమస్య వస్తే నేను దగ్గరుండి నా వంతు సహకారం ఉంటుంది. మంచి హాస్పిటల్లో తీసుకుపోయి నేను ట్రీట్మెంట్ చేపిస్తా. గతంలో కూడా నేను కొంచెం చేసిన, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా నేను ఇంకా రెట్టింపు చేస్తాను. శ్రీకాంత్ అన్న, అసలు మీకు ఏ గుర్తు వచ్చింది? నాకు కత్తెర గుర్తు వచ్చింది. మరి మీరు ఓటు ఎట్లా అడుగుతారు కత్తెర గుర్తు మీద? ఒకసారి మీరు మీ అభ్యర్థిని తెలియజేయండి. నమస్కారం, నాకు కత్తెర గుర్తు వచ్చింది. మీరు దయచేసి మీ అమూల్యమైన ఓటు ఆలోచన చేసి 1-2 సార్లు మీరు ఆలోచన చేసి మీరు ఎవరైతే అభివృద్ధికి సహకారం ఉంటుందో అభివృద్ధికి ఎవరైతే చేస్తారో వాళ్ళని చూసి ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా అక్కలకు, అన్నలకు, పెద్దలకు అందరికీ నమస్కరించి హృదయపూర్వకంగా నేను చెప్తున్నా. దయచేసి మీరు మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించవలసిందిగా మనవి. ఇది మనం ఈరోజు గంగాధర్పల్లిలో శ్రీకాంత్ రెడ్డి అభ్యర్థి దగ్గర మనం తీసుకున్న మాట ఇది. అయితే ఆయన క్లారిటీ ఏం చెప్తుందంటే, ఈ శ్రీకాంత్ రెడ్డి పేరు మీదనే ఆయననే సొంతంగా కొన్ని పథకాలు ఊర్లో గ్రామంలో పెట్టిన పథకం కూడా ఏందని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఏదైనా ఆడపిల్ల పుడితే, ఎవరైనా ఆడపిల్ల పుడితే ఆడపిల్లకు వచ్చేసి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాడంట. నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లది ఏదైనా పెళ్లి జరిగినప్పుడు మాత్రము ఆ పెళ్లికి సంబంధించిన ఫంక్షన్ ఖర్చు మొత్తం కూడా శ్రీకాంత్ రెడ్డి గారే భరిస్తారని చెప్పేసి కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. యువతకు మెయిన్గా యువతకు వచ్చేసి క్రీడా రంగంలో కూడా వాళ్ళ క్రికెట్ కిట్సే కావచ్చు, వాలీబాల్, ఫుట్బాల్ ఏదైనా ఉండొచ్చు, అది షటిల్ కోర్ట్లే కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది కూడా ఆర్థిక సాయం ఆయన చేస్తా అని చెప్పేసి కూడా ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇంకో విధంగా విద్యా విషయంలో కూడా ఎవరైనా చదువుకొని చాలా ఇంట్రెస్ట్గా ఉండే విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉంటే వాళ్ళని కూడా చదువు విషయంలో ఆర్థికంగా ఆయన ఆదుకోవడానికి కూడా శ్రీకాంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్టు ఒక మాట చెప్పారు. అదేవిధంగా వైద్యపరంగా కూడా అతి ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, వైద్య ఖర్చులు ఎక్కువైనా కూడా ఆయన వంతు అంటే మొత్తం కాకుండా కూడా ఆయన వంతుగా సాయంగా నిలబడి చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు కూడా గంగాధర్పల్లి ప్రజలకు ఆయన హామీలు ఇస్తున్నట్టు కూడా తెలుసు. ఆయన గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ హామీలు అమలు చేస్తారని చెప్పేసి కూడా ఆయన టైమ్ 24/7 టీవీతో చెప్పడం జరిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.